కుట్టినైతే పెళ్లి కూతురులా రెడీ చేస్తారు. ఇక కుట్టికైతే పెళ్లి కూతురులా రెడీ చేసి పద్మమ్మ అయితే బొట్టు పెట్టి గాజులు వేసి పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ బస్తీ వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక బంధువులందరూ ఉండగా పద్మమ్మ అయితే కుట్టికి ముస్తాబు చేసి బిడ్డకు నా దిష్టి తగిలేటట్టుగా ఉంది అని చెప్పి దిష్టి తీసుకుంటుంది. ఇక కుట్టిని అలా చూసి సింహాద్రి పద్మమ్మ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పిన్ని అంటూ వాళ్ళందరినీ కూడా మీరు కూడా గాజులు వేసి బొట్టు పెట్టండి అని చెప్పి కుట్టిని వాళ్ళను కూడా రెడీ చేయమని చెప్తూ ఉంటుంది పద్మమ్మ. అలా కుట్టిని చూస్తూ సీను అయితే చాలా బాధపడతాడు. ఇక సీను ఏంద్రా అలా ఉన్నావు, కాస్త నవ్వరా అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. అది విని సీను అయితే అమ్మాడికి ఎప్పుడైతే పెళ్లి కుదిరిందని చెప్పారో అప్పటి నుండి నా మనసులో కానీ నా ముఖంలో కానీ నవ్వు రావాలంటే చాలా కష్టమవుతుంది మామ అని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక కుట్టినైతే వాళ్ళందరూ కూడా బాగా రెడీ చేసి పెళ్లి కూతురులా రెడీ చేసి కుట్టినైతే చాలా పొగుడుతూ ఉంటారు. ఆనంది, నువ్వు నీకు గొప్పింటి సంబంధం వచ్చింది, నువ్వు గొప్పింటికి వెళ్తున్నావు, నువ్వు గొప్పింటికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోతావు కదా, ఆ గొప్పింటి బుద్ధులు నువ్వు చూపిస్తావు కదా అని చెప్పి అందులో ఒక వ్యక్తి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే అదేంది అలా అంటావు పెద్దమ్మ, అలా అనకు, నేను ఎంత గొప్పింటికి వెళ్ళినా నేను మీ ఆనందినే, ప్రతిసారి జరిగే ఎల్లమ్మ జాతరకి మన బస్తీకి వచ్చే తీరుతాను, అందులోగా ఇదిగో నా దోస్తుగాని సీను గంగవ్వ ఉన్నారు కదా వాళ్ళ కోసం అప్పుడప్పుడు కూడా వస్తాను, మీరేమీ అలా అనుకోకండి, నేను మీ ఆనందినే, ఎంత గొప్పింటికి వెళ్ళినా పేదింటికి వెళ్ళినా నేను మీ ఆనందిని మాత్రమే, నేను అప్పుడెలా ఉండేదాన్నో పెళ్ళయ్యాక కూడా అలానే ఉంటాను, నాలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి కుట్టి అయితే వాళ్ళ బస్తీ వాళ్ళందరితో అలా అంటుంది. అది విని వాళ్ళైతే నువ్వు చాలా మంచిదానివి బిడ్డ, నీలాంటి బిడ్డ ఉన్నందుకు సింహాద్రి పద్మమ్మ గర్వపడాలని చెప్పి వాళ్ళంతా అంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.